వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ ఫస్ట్ వెబ్ యాప్ని డెవలప్ చేయాలనుకుంటున్నారా, బిల్డ్ చేయాలనుకుంటున్నారా? సో ఎలా చేయాలో తెలియట్లేదా? సో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ఇక్కడ సింపుల్ వేలో. సో మీకు పక్కా అర్థమవుతుంది. సో ఒకసారి వీడియోని లైక్ చేసేయండి. సో వెళ్ళిపోదాం వీడియో లోపలికి. సో స్టెప్ 1 వచ్చేసి చూజింగ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్ చూజ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకుని దాన్ని స్టిక్ అవ్వండి. ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాతే మీరు కావాలంటే ఎన్ని లాంగ్వేజ్ అయినా నేర్చుకోండి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ని అయితే కంప్లీట్ చేయండి, నేర్చుకోండి. దాంట్లో ఉన్న బేసిక్స్ అన్నీ తర్వాతే వేరే లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోండి. ఒకటేసారి 2 లాంగ్వేజ్ నేర్చుకోకుండా ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ టు చూస్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ రూబీ అండ్ రైల్స్ కావచ్చు, పైథాన్ విత్ జాంగో కావచ్చు, జావా స్క్రిప్ట్ విత్ node.js. సో మీరు ఒక లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ని తీసుకోండి. ఈచ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో ప్రతి లాంగ్వేజ్కు ఒక ఫ్రేమ్వర్క్ దాని ఓన్ స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు డూ సమ్ రీసెర్చ్ బిఫోర్ మేకింగ్ ఎ డిసిషన్. మీరు ఒకటి చూజ్ చేసుకుంటున్నాం, ఈ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు దాన్ని రీసెర్చ్ చేయండి. ఇది కరెక్ట్ అయినా మనం డిసిషన్. సో దీన్ని తీసుకొని వెళ్తే మనకి ఈజీ అవుతుందా, లేకపోతే ఎలా అవుతుంది, మనం చేయగలుగుతామా లేదా అని రీసెర్చ్ చేయండి. సో అందుకే చూజింగ్ ఏ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్ మస్ట్ ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 2 డిజైన్ యువర్ అప్లికేషన్. మన అప్లికేషన్ ఎలా డిజైన్ చేయాలి, మరి చూడడానికి బాగుండాలి. సో దిస్ ఇన్వాల్వ్స్ డిసైడింగ్ ఆన్ ద ఫీచర్స్ అండ్ ఫంక్షనాలిటీ దట్ యువర్ అప్లికేషన్ విల్ హ్యావ్ యాజ్ వెల్ యాజ్ ద లేఅవుట్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. మీ యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, లేఅవుట్ కావచ్చు. సో దాని డిజైన్ బాగుండాలి. యూ కెన్ యూజ్ దీన్ని యూజ్ లైక్ మనం కొన్ని టూల్స్ కూడా యూజ్ చేయొచ్చు, సాఫ్ట్వేర్స్ యూజ్ చేయొచ్చు మన డిజైన్ ఇంకా విజువలైజ్ చేయడానికి. సో డిజైనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన అప్లికేషన్కి. తర్వాత క్రియేటింగ్ ద బ్యాక్ ఎండ్. ఈ బ్యాక్ ఎండ్ మనకు కనిపించదు. సో దీంట్లో కానీ డాటా ఉంటుంది, లాజిక్ అనేది మనకు అక్కడనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. మీరు మీ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ నెక్స్ట్ టైం అవసరం లేదు, యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతారు. అవి ఎక్కడ స్టోర్ అవుతాయి? మరి యూజర్ నేమ్ మీరు పాస్వర్డ్ కరెక్ట్ కొడితేనే బ్యాక్ ఎండ్ నుంచి ఇక్కడ మనకు డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి మన డీటెయిల్స్ అన్ని. సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ కొడితే ఇక్కడ లాగిన్ అవుతుంది. సో ఒకవేళ రాంగ్ కొడితే మ్యాచ్ కాక ఏమంటారు, రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. సో అట్లా బ్యాక్ ఎండ్లో ఉంటాయి మన అన్ని. సో దిస్ ఇంక్లూడ్ ద డేటాబేస్ సర్వర్ సైడ్ కోడ్ అండ్ ఏపీఎస్. సో సర్వర్ ఇది డేటాబేస్లో అన్ని స్టోర్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్ అయినా ఇంకేదైనా డేటాబేస్ స్టోర్ అయి ఉంటాయి. సో సర్వర్ సైడ్ కోడ్ కావచ్చు అండ్ ఏపీఎస్. డిపెండింగ్ ఆన్ ద ఫ్రేమ్వర్క్ యూ హ్యావ్ చూజన్. మీరు చూజ్ చేసుకున్న ఫ్రేమ్వర్క్ బట్టి యూ మే బీ ఏబుల్ టు యూజ్ బిల్ట్ ఇన్ టూల్స్ అండ్ లైబ్రరీస్ టు క్రియేట్ యువర్ బ్యాక్ ఎండ్. సో మీరు డిపెండింగ్ ఆన్ ఫ్రేమ్వర్క్ మీరు ఏ చూజ్ చేసుకుంటారో దాన్ని బట్టి బిల్ట్ ఇన్ టూల్స్ కానీ లైబ్రరీస్ కానీ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. లేకపోతే మీరు లైబ్రరీస్ బిల్ట్ ఇన్ టూల్స్ లేకపోతే మీరు స్క్రాచ్ నుంచి కోడ్ రాయాల్సి ఉంటుంది, మీరు ఓన్ కోడ్. తర్వాత బిల్డింగ్ ద ఫ్రంట్ ఎండ్. సో ద ఫ్రంట్ ఎండ్ ఆఫ్ యువర్ వెబ్ యాప్ ఈజ్ వాట్ ద యూజర్ సీస్ అండ్ ఇంటరాక్ట్స్ విత్. సో ఫ్రంట్ ఎండ్ మీకు కనిపించేది, ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే మీకు కనిపించేది వెబ్ యాప్ ఏదైనా మనకు ఫ్రంట్ ఎండ్ మాత్రమే కనిపిస్తుంది. సో దిస్ ఇంక్లూడ్స్ థింగ్స్ లైక్ HTML, CSS, జావాస్క్రిప్ట్. సో మనం దాన్ని చూసి దాన్ని యూజ్ చేసుకుని ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాం. సో ఫ్రంట్ ఎండ్ సో మీరు దానికి తగ్గట్టు క్రియేట్ అవుతుందా, లైక్ ఏమంటారు, చూడడానికి బాగుందా లేదా అన్ని డిజైన్ కానీ ఆల్రెడీ చెప్పాను కదా. సో దానికి తగ్గట్టు ఫ్రంట్ ఎండ్ ఉండాలి. ఎందుకంటే కనిపించేది అదే, ఫ్రంట్ ఎండే కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ మనకు కనిపిస్తుంది, డేటాబేస్ తెలియదు కాబట్టి ఫ్రంట్ ఎండ్ బాగుండాలి. అగైన్ డిపెండింగ్ ఆన్ ద ఫ్రేమ్వర్క్ యూ మే బీ ఏబుల్ టు యూజ్. సో మన ఫ్రేమ్వర్క్ బట్టి మనం లైబ్రరీస్ కావచ్చు, బిల్ట్ ఇన్ ఫంక్షన్ కావచ్చు, లేకపోతే మీరు కోడ్ మొత్తం రాయాల్సిందే. తర్వాత స్టెప్ 5 లాస్ట్ వన్ వచ్చేసి టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. వన్స్ యూ హ్యావ్ బిల్ట్ యువర్ వెబ్ యాప్స్, మన వెబ్ యాప్స్ బిల్డ్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ టు టెస్ట్ థరోలీ టు మేక్ ష్యూర్ ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. కరెక్ట్ వర్క్ అవుతుంది లేదా మీ ఎక్స్పెక్టేషన్ ఒకసారి చెక్ చేయండి. దిస్ ఇంక్లూడ్ టెస్టింగ్ బోత్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద 2. సో అవి రెండు కరెక్ట్ పనిచేస్తున్నాయి, లేకపోతే రెండింటి మధ్య కనెక్షన్ ఇలా ఉంది అది కూడా చెక్ చేయండి. ఫ్రంట్ ఎండ్ కరెక్ట్ చేస్తుందా, మన ఫ్రంట్ ఎండ్ లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది డేటాబేస్లో స్టోర్ అవుతుందా, బ్యాక్ ఎండ్ కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తుందా చెక్ చేయండి. వన్స్ యూ ఆర్ కాన్ఫిడెంట్, మీరు కాన్ఫిడెంట్ అయితే వన్స్ యూ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యువర్ యాప్ ఈజ్ వర్కింగ్ కరెక్ట్లీ, మీ యాప్ కరెక్ట్ వర్కింగ్ అవుతుందని మీరు చూస్తుంటే యూ కెన్ డిప్లాయ్ ఇట్ టు వెబ్ సర్వర్ ఆర్ హోస్టింగ్ సర్వీస్. సో అప్పుడు మనం డిప్లాయ్ చేయొచ్చు, మన యాప్ని డిప్లాయ్ చేయొచ్చు ఎక్కడ, వెబ్ సర్వర్లో ఆర్ హోస్టింగ్ సర్వీస్కి డిప్లాయ్ చేయొచ్చు. అప్పుడు మన టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కరెక్ట్ చేసినా ఒకసారి టెస్ట్ చేసుకుంటే కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని కూడా తెలుసుకొని ఉండాలి. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్తే మీరు మీ వెబ్ యాప్ని డెవలప్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చు. సో మీరు బిల్డ్ చేయాలనుకుంటున్న వెబ్ యాప్ అయితే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ IT కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 IT కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ IT కోర్సెస్. అలాగే
మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.